మా దగ్గర ట్రైనింగ్ పొందిన వ్యక్తి ఎప్పటి నుంచి అంటుండు, సార్ మనము సార్ని కలుద్దాం అంటే లాస్ట్ వీక్ కలవడం జరిగింది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాము ఈ డ్రగ్స్, గంజాయి ఇలాంటివన్నీ నార్కోటిక్స్ ఏవైతే ఉన్నాయో ఒకరికి అలవాటు చేసి చాలు వాని ఆస్తి అంతా మనకు వస్తుంది. వాడు చచ్చిపోతాడు గ్యారంటీ, బతికైతే గ్యారంటీ లేదు. బతుకుతారా? చూడరు బతుకుతారా? గంజాయి అంటే బతుకుతారా? డ్రగ్స్ వేసుకుని బతుకుతారా? కానీ అలవాటు చేస్తారు మనకు. కానీ దీని నుంచి మనం ఎలా రక్షించుకోవాలి, ఏం చేస్తే బాగుంటుంది అనే దాని గురించి ఒక టైఅప్ కావడం జరిగింది. ఆ టైఅప్లో భాగంగా మేము ఎక్కడ విద్యార్థులతో మాట్లాడినా మన పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడికి రావడానికి అంగీకరించింది. దాంట్లో హయ్యెస్ట్ ర్యాంక్ ఎస్పీ ర్యాంక్ ఉన్న వ్యక్తి కామారెడ్డికి రావడం అనేది చాలా అద్భుతము. మే ఐ ఇన్వైట్, మీ అందరి ముందు చప్పట్ల మధ్యలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ చైతన్య గారు from Anti-Drugs and Narcotics Department, a young dynamic IPS officer in front of you. Come on, chapalo. Thank you sir, thank you very much. Friends, మీ హీరో ఎవరు? మీ ఫేవరెట్ హీరో పేరు చెప్పండి. 1 2 3 చెప్పండి గట్టిగా. ఎవరు లేరా? మీరు చెప్తున్న మీ ఇష్టమైన హీరో పేరు చెప్పకుండా ఆయనకు జనం వస్తుంది, జాగ్రత్త. ఎవరు మీ హీరో? ఎవరు? అల్లు అర్జున్. ఇంకా మీ హీరో పేరు? ప్రభాస్. మీ హీరో పేరు? నా హీరో పేరు చెప్తా. మీరు చెప్పే హీరో రంగులు వేసుకోకుండా మొహం చూడలేం, రాసిన స్క్రిప్ట్ చదవకుంటే డైలాగ్సే కావు, డైలాగ్స్ కూడా అయినా కావు. యాక్షన్, ఇది ఒక పెద్ద యాక్షన్ అంట, 3 నెలలట దీనికి. డాన్స్కో యాక్షనా? ఎత్తిన శివలింగం ఒరిజినలా డబ్బానా అట్టముక్కనా? ఫైటింగ్లు ఒరిజినలా? నేను చెప్తున్నాను, వాళ్ళు హీరోలు కాదు, పెద్ద జీరోలు అంతే. అటువంటి హీరోలకు ఫ్యాన్లు కాకండి, వాళ్ళు యాక్టర్లు మాత్రమే. నిజమైన హీరోలు చెప్పమంటారా? అక్కడ -40లో దేశ రక్షణ కాపాడుతూ ఒరిజినల్ తుపాకీ పట్టుకున్న సైనికుడు హీరో. భారత్ మాతాకే. అక్కడ దేశ భద్రత చేస్తుంటే ఇక్కడ నా కుటుంబ భద్రత కాపాడుతూ 24 hours డ్యూటీ చేస్తున్న పోలీస్ అన్నలు హీరోలే. మనకు చదువు చెప్పే టీచర్లు హీరోలే, సఫాయి కార్మికులు హీరోలే, డాక్టర్లు హీరోలే. వీళ్ళందరూ బతకాలంటే అన్నం పెట్టే రైతన్న హీరో బాస్. ఇప్పుడు చెప్పండి, మనం అమ్మ హీరోనా, నాన్న హీరోనా, మీరు చెప్పే ఆ డాష్ గార్డ్ హీరోనా? ఇప్పుడు చెప్పండి, మీ హీరో ఎవరు? ఇప్పుడు ఇక్కడికి వచ్చిన హీరో మన చైతన్య గారు. సార్ ప్లీజ్ ఓపెన్ సార్. థ్యాంక్ యూ 15 minutes సార్. చలో, ఇప్పటిదాకా చాలా ఎంతూజియాస్టిక్ స్పీచెస్ చాలామంది ఇచ్చారు. సో ఐఎమ్ నాట్ ఎన్ ఎక్స్పర్ట్ స్పీకర్, అంటే వాళ్ళలాగా ఎక్స్పర్ట్ చదువుకోలేదు స్పీకింగ్ స్కిల్స్లో, ఆర్ ఐఎమ్ నాట్ గ్రేట్ ఒరేటర్. అందరికీ శుభాభినందనలు. ఆల్రెడీ ఆఫ్టర్నూన్ అయిపోయింది. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీవన్. సో ఐఎమ్ హియర్ ఫర్ ఎ స్మాల్ సెషన్. వీఆర్ హియర్ టు స్పీక్ అబౌట్ ది ప్రాబ్లమ్ ఆఫ్ డ్రగ్స్ యొక్క ప్రాబ్లం గురించి మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాను. మీకు అనిపించింది డ్రగ్స్ ఎందుకు తీసుకుంటున్నారు అనిపించింది? వాట్ వాజ్ ది రీజన్? సెకండ్ వీడియోలో ఇప్పుడు చూసాము. దాంట్లో వై డిడ్ ది స్కూల్ గోయింగ్ చిల్డ్రన్, అదే స్కూల్ గోయింగ్ ఆర్ కాలేజ్ గోయింగ్ విద్యార్థి ఎందుకు తీసుకున్నాడు? ఎందుకు అనిపించింది? వేరే వాళ్ళు దోస్తుల ప్రోద్బలం కానీ, ఇందాక ఫస్ట్ వీడియోలో చూసినట్టు ఎందుకు తీసుకున్నాడు అతను? జాబ్ వచ్చిందని ఎవరో చెప్తున్నారు. ఎవరు? అగైన్ ఎండ్ ఆఫ్ ది డే సమ్ ఫ్రెండ్ ఆర్ ది అదర్ పర్సన్. లేదంటే మూవీస్లో విలన్స్ని చూపిస్తూ ఉంటారు. కొంతమందికి హీరోస్ నచ్చుతారు, కొంతమంది విలన్స్ నచ్చుతారు. దట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. వాళ్ళని చూసి కానివ్వండి, లేదంటే ఫర్ వేరియస్ అదర్ రీజన్స్ దే ఆర్ కన్జ్యూమింగ్ డ్రగ్స్. నాకు ఒక చిన్న డౌట్ దీంట్లో. డ్రగ్స్, గాంజా అనే మొక్క నిన్న మనం కనుక్కున్నారా? లేదు కదా. గాంజా అనే మొక్క ఎప్పటి నుంచి ఉంది? కొకైన్ అనేది కూడా ఒక మొక్క నుంచి వస్తుంది, అది ఎప్పటి నుంచో ఉంది. మరి ఎప్పటి నుంచో ఉన్నది ఇప్పుడు ఎందుకు పెరుగుతూ ఉంది డ్రగ్ కన్జంప్షన్? ఎవరైనా ఆలోచించారా? మొక్క ఏం కొత్తది కాదు, ఉన్న డ్రగ్స్ కొత్తవి కాదు. ఏవో కొన్ని ఉంటాయి సింథటిక్ డ్రగ్స్, అది కూడా పాత డ్రగ్ యొక్క డెరివేటివ్సే. సో ఆ డెరివేటివ్స్ అయినప్పటికీ కొత్త కన్జంప్షన్ పెరిగింది. ఎందుకు పెరిగింది?
ఎవరైనా ఆలోచించారా? పడండి, చెప్పండి, ఏం కాదు. దానికి కరెక్ట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ ఉండదండి దీంట్లో, చెప్పండి అంతే. ఎందుకు కరెక్ట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ ఉండదు అంటున్నానంటే, దీనిలో కరెక్ట్ ఆన్సర్ తెలిసి ఉంటే దాన్ని ట్యాకిల్ చేయడం ఈజీ. ఫర్ సపోజ్ డ్రగ్స్, డబ్బులు లేని వాళ్ళ దగ్గరే డ్రగ్స్ తీసుకుంటున్నారు అనుకుందాం, దాన్ని ట్యాకిల్ చేయడం ఈజీ. ప్రతి ఒక్కరికి డబ్బులు వచ్చేటట్టు ఉద్యోగం ఏదో ఒకటి చేయొచ్చు. లేదు, డ్రగ్స్ చదువు లేని వాళ్ళే తీసుకుంటున్నారు అనుకుందాం, అది కూడా ఈజీ. వాళ్ళకి అందరికీ చదువు కంపల్సరీ ఎడ్యుకేషన్ చేస్తారు. కానీ డ్రగ్ కన్సంప్షన్ అనేది డబ్బులు ఉన్న వాళ్ళు డబ్బులు ఎక్కువ తీసుకుంటున్నారు, డబ్బులు లేని వాళ్ళు డబ్బులు లేక తీసుకుంటున్నారు. చదువు ఎక్కువ తీసుకుంటున్నారు, చదువు లేక తీసుకుంటున్నారు. ఉద్యోగం వచ్చి తీసుకుంటున్నారు, ఉద్యోగం లేక తీసుకుంటున్నారు. దిస్ ఈజ్ ఏ బిగ్ స్పెక్ట్రమ్. అందుకోసమే ఎగ్జాక్ట్ రీజన్ లేదని చెప్తున్నాను. కానీ మనం ఆలోచించాల్సిన విషయం, జనరల్లీ మనం ఆలోచించాల్సిన విషయం, లాస్ట్ రెండు దశాబ్దాల్లో ఇండియన్ గవర్నమెంట్, ఇండియా బాగా డెవలప్ అయింది. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? చాలా డెవలప్ అయింది. ఇంతకుముందు లేని గాంజా మొక్కలు ఇంతకుముందు ఎక్కడ పండేవి అక్కడే పండుతున్నాయి ఇప్పుడు కూడా. హఫీమ్ ఇప్పుడు ఇండియాలో పండలేదండి. హఫీమ్ మరి ఓపియం ఇప్పుడు ఇండియాలో పండలేదు, కానీ హఫీమ్ కన్జంప్షన్ పెరిగింది. ఎందుకు పెరిగింది అనుకుంటున్నారు? ద మెయిన్ రీజన్ వై డ్రగ్స్ ఆర్ ఇంక్రీజింగ్ ఇన్ ఇండియా ఈజ్ ఆల్ దీస్ డ్రగ్ కార్టెల్స్ ఆర్ రన్ బై, ఈ యొక్క డ్రగ్స్ నడిపేయన్నీ బయట దేశాలలో, పాకిస్తాన్ అండ్ చైనా, ఫర్ డిఫీటింగ్ ఇండియా. ఎట్లా నడుపుతున్నారు, మీరు ఎట్లా చెప్తున్నారు అనేది అడగవచ్చు. సింపుల్ క్వశ్చన్. ప్రపంచంలో హఫీమ్ గ్రో అయ్యే దేశాలు, డ్రగ్స్ ప్రొడ్యూస్ చేసే దేశాలు రెండు మన భారతదేశం అటు చుట్టుపక్కలే ఉంటాయి. ఒకటేంటి, డెత్ ట్రయాంగిల్ అంటారు. ఏమంటారు? డెత్ ట్రయాంగిల్. ఎక్కడ ఉంటుంది? మయన్మార్, లావోస్, థాయిలాండ్. ఇంకోటి డెత్ క్రిసెంట్ అంటారు, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఇరాన్. మీరు ఎప్పుడైనా న్యూస్ పేపర్ చదివితే కానివ్వండి, లేదా ఇంకేమైనా చదువుతుంటే మీరు అబ్జర్వ్ చేయండి, మన దేశంలో తీవ్రవాదం ఎక్కువ ఎక్కడ ఉంటుంది? జమ్మూ కాశ్మీర్, ఇంకొకటి నార్త్ ఈస్ట్, ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువ ఉంటుంది. జమ్మూ కాశ్మీర్లో ఎక్కువ ఎందుకు ఉందండి? వై? వాట్ ఈస్ ది రీజన్ జమ్మూ కాశ్మీర్? బికాస్ పాకిస్తాన్ వాంటెడ్ ఫర్ సమ్ రీజన్. ఇప్పుడు అక్కడికి ఎట్లా, హౌ ఆర్ దే సస్టైనింగ్ ఇట్? దే ఆర్ సెండింగ్ డ్రగ్స్ అండ్ డూయింగ్ ఇట్. ద సేమ్ థింగ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్. మణిపూర్ అనే ఒక రాష్ట్రం ఉందండి, చిన్న రాష్ట్రం మణిపూర్. అంతా కొడితే మణిపూర్కి దాని యొక్క ఏరియా మన పాత వరంగల్ జిల్లా అంత ఉంటుంది. పాత వరంగల్ జిల్లా ఏరియా ఉంటుంది కదా, అంతకి ఈక్వలెంట్. కానీ అక్కడ 80 టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఎన్ని? 81 టు బి పర్ఫెక్ట్. 81 టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వీటి అన్నిటికీ మనీ చైనా ఈజ్ ఫండింగ్ త్రూ దిస్ డ్రగ్స్. మన ఇండియాలో ఎక్కడ డ్రగ్స్ వచ్చినా ఎండ్ ఆఫ్ ది డే ఇట్ గోస్ టు ద మనీ విచ్ ఈ స్పెంట్. డ్రగ్స్ కొనడానికి ఎవరో, మీకు తెలిసిన వాళ్ళు ఎవరో డ్రగ్స్ తీసుకున్నారు అనుకుందాం, ఫర్ సపోజ్ ఎవరు లేరు కానీ తీసుకున్నారు అనుకుందాం, వాడిచ్చే రూపాయి ఎక్కడికి వెళ్తుంది? ఎండ్స్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఇన్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ ఆర్ ఇన్ మయన్మార్ ఏరియా. దట్ ఈస్ ది రీజన్ వై వాళ్ళు ఇండియాని డిఫీట్ చేయడానికి చైనా కంటిన్యూస్ వార్స్ చేసింది, తర్వాత ఇట్లాంటి ముంబై అటాక్ లాంటివి చేసింది, ఇట్లా చేస్తూ ఉంది. దానివల్ల ఇట్ కుడ్ నాట్ సక్సీడ్. నౌ టు డిఫీట్ ది కంట్రీ, ఇందాక మన గంప నాగేశ్వరరావు గారు చెప్పినట్టు, ఇంతకుముందు రోజుల్లో యుద్ధం చేసి ఒక దేశం మీద జయించాలంటే యుద్ధం చేసేది. ఇప్పుడు అవసరం లేదు, ఒక కేజీ ఓపియం వేస్తే అయిపోద్ది. ఇప్పుడు పంజాబ్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తానండి, ఏని కాదు. మైక్రోసాఫ్ట్ అనే కంపెనీ వచ్చింది, వాడు పంజాబ్లో పెడతాడా, హైదరాబాద్లో పెడతాడా? ఎక్కడ పెడతాడు? హైదరాబాద్. ఎందుకు? ఇక్కడ మన యొక్క లా అండ్ ఆర్డర్ బాగుంది. లా అండ్ ఆర్డర్ ఎట్లా బాగుంది? ఇట్లాంటి డ్రగ్స్ కల్చర్ తక్కువ ముందు వచ్చింది, మనీ రాకుండా మనం ఆపుతున్నాం. మీలాంటి అందరూ సహాయంతోనే దాన్ని ఆపగలుగుతాం. సో ఆ డ్రగ్స్ కల్చర్ పెట్టి దేశాన్ని చెడగొట్టడానికి ఉన్న పెద్ద ప్లాన్ ఇదంతండి, డ్రగ్స్. సో ఐ రష్ త్రూ ది ప్రజెంటేషన్. ఫస్ట్ థింగ్, అసలు డ్రగ్స్ అంటే ఏంటి అని ఎవరైనా ఆలోచించారండి? ఎవరైనా చెప్తారా డ్రగ్స్ అంటే ఏంటి? డ్రగ్స్ అంటే ఏంటి చెప్పండి. ఏం కాదు, కరెక్ట్గా ఆన్సర్ కరెక్టా? కెమికల్. ఓకే, ప్రతిదీ కెమికలే అండి. మన హ్యూమన్ బాడీ కూడా కెమికల్ కంపోజిషన్తో కెమికల్ కంపోర్ట్స్ తయారవుద్ది. మత్తు పదార్థం, అనువాదం చెప్తున్నారు, నాకు అర్థం చెప్పట్లేదు. సో దేర్ విల్ బి డిఫరెంట్ రీజన్స్. అది కానీ డ్రగ్ యొక్క యాక్చువల్ మీనింగ్, మీరు ఎవరైనా ఫార్మసీకి వెళ్తే ఒకసారి అబ్జర్వ్ చేయండి, వాడు ఏం రాస్తారు? రిజిస్టర్డ్ డ్రగ్గిస్ట్ అండ్ ఫార్మసిస్ట్ అంటారు. రిజిస్టర్డ్ డ్రగ్గిస్ట్ అండ్ ఫార్మసిస్ట్.
అట్లాంటి అంటే వాళ్ళు ఇచ్చేది కూడా డ్రగ్సే, పారాసెటమాల్ కూడా డ్రగ్గే. కానీ మేము మాట్లాడేది ఏంటి, స్పెసిఫికల్లీ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్. అవన్నీ ఒక మీనింగ్ ఉంటుంది, దాని ఒక డెఫినేషన్ ఉంటుంది, దానిలోకి తర్వాత వెళ్దాం. సో ఓకే అందరికీ మీకు కిట్స్ ఇస్తున్నాము స్కూల్ వైజ్, అందుకోసం బాల్స్ వస్తున్నాయి. ఇక్కడికి ప్రతి కాలేజ్కి ఒక కిట్, వాలీబాల్ కిట్ ఇస్తాం. వాలీబాల్ కిట్ ఫర్ జెంట్స్, త్రో బాల్ కిట్ ఫర్ లేడీస్, దే ఆర్ బీన్ టేకెన్ కేర్ ఇస్తున్నాం. సో నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్ళండి. నెక్స్ట్ గో టు ది ఇంపాక్ట్లోకి వెళ్ళండి. నెక్స్ట్ బ్యాక్. ఇప్పుడు ఆపండి. వీల్ డిస్కస్ దిస్ ఓన్లీ 3 పాయింట్స్. ఈ డ్రగ్స్ కన్సంప్షన్ వల్ల ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది, దాని తర్వాత యూ కెన్ టేక్ ఏ కాల్ వెదర్ డ్రగ్స్ ఆర్ గుడ్ ఆర్ బ్యాడ్ అనేది. ఇట్స్ అప్ టు యూ. ఐఎమ్ నాట్ డిస్కసింగ్ మొత్తం ప్రజెంటేషన్ కాదు, ఓన్లీ ఒక స్లైడ్ చెప్తున్నాను. డ్రగ్స్ కన్సంప్షన్ వల్ల దేశ భద్రత మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది, మన యొక్క పర్సనాలిటీ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది, గవర్నమెంట్ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది. ఈ 3 ఇంపాక్ట్ ఇది మాట్లాడుకుంటాం. సో దేశ భద్రత మీద ఎట్లాంటి ఇంపాక్ట్ ఉంటుంది డ్రగ్స్ కన్సంప్షన్ వల్ల, ఇందాక మాట్లాడినట్టు బయట దేశాల నుంచి వస్తున్నాయి. రెండోది, న్యూస్ పేపర్లో చదువుకుంటే రీసెంట్ పాస్ట్లో బాబా సిద్దికీ అనే ఒక ఎమ్మెల్యే, ముంబై ఎమ్మెల్యేని కాల్చి చంపారు. ఎవరు? బిష్నోయ్ గ్యాంగ్ వాళ్ళు కాల్చి చంపారు. బిష్నోయ్ గ్యాంగ్కి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయండి? బిష్నోయ్ గ్యాంగ్ రన్స్ దిస్ హఫీమ్ నెట్వర్క్ ఇన్ ఇండియా. దాని డబ్బులు యాక్చువల్లీ బిష్నోయ్ గ్యాంగ్ యొక్క హెడ్ లారెన్స్ బిష్నోయ్ అనే అతన్ని ISI, పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఏదైతే ఉందో, దట్ హ్యాడ్ ఎస్టాబ్లిష్డ్ హిమ్ టు క్రియేట్ ఆల్ దిస్ యాక్టివిటీస్. ఒక ఎమ్మెల్యేని చంపారు. ఎమ్మెల్యేని చంపితే భయం ఉంటుందా ఉండదా? మీ ఏరియాలో ఉన్న ఎమ్మెల్యేని చంపారు, భయం ఉంటుందా ఉండదా మీ దగ్గర? ముంబైలో ఒక ఎమ్మెల్యేని చంపేసరికి దట్ ఫియర్ హ్యాస్ కమ్. అట్లాంటి వాళ్ళని వీ కాట్ దెమ్. తర్వాత అతను అస్సాంలో వేరే జైల్లో పెట్టాం, అతను రాజస్థాన్, అతను డిఫరెంట్ థింగ్. రెండో పాయింట్ ఏమవుతుంది? సో సెకండ్ థింగ్, ఇందాక మాట్లాడుకున్నట్టు దీస్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఆర్ అటాకింగ్ ఇండియా. టైమ్ అండ్ అగైన్ దే ఆర్ అటాకింగ్ ఇండియా. ఆల్ దే ఆర్ డూయింగ్ ఈజ్ త్రూ దిస్ డ్రగ్ మనీ. తర్వాత మన యూత్ ఆర్ బీయింగ్ ఇంపాక్టెడ్. నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ పర్సనాలిటీ. ఫర్ సపోజ్ మీకు తెలిసిన అతను ఎవరైనా దోస్తుల్లో, మీ ఫ్యామిలీకి తెలిసిన ఎవరో ఒకరు డ్రగ్ కన్జ్యూమ్ చేస్తున్నారు, మీ పేరెంట్స్ వాళ్ళతో ఆడుకోమంటారా? లేదు. మీ రిలేటివ్స్లో ఎవరో డ్రగ్ కన్జ్యూమ్ చేస్తున్నాడు, మీ పేరెంట్స్ ఎవరో ఆడుకోమంటారా? ఇంకో ఎగ్జాంపుల్, ఇందాక వీడియోలో చూశారు. ఏమైంది? ఒక ఫస్ట్ వీడియోలో బాబు డ్రగ్స్ తీసుకుంటూ దొరికాడు. పేరెంట్స్ ఏం చేశారు? కొట్టి రూమ్లో పాడేశారు. కొట్టి రూమ్లో పాడేస్తే వాడికి డ్రగ్స్ ఆపేస్తున్నాడా? దట్ ఈస్ ఎ బిగ్గెస్ట్ మిస్టేక్. మీకు తెలిసి ఎవరైనా మీ ఫ్రెండ్ కానీ ఎవరైనా డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తున్నాడు మీకు తెలిస్తే వాడిని వదిలేయడం, వాడిని దూరం పెట్టడం ఇట్స్ నాట్ ది సొల్యూషన్. లెట్ us inform us, let you all inform us, we will take care of them. వాళ్ళు రీహాబిలిటేషన్ క్యాంపు లేదంటే డి అడిక్షన్ సెంటర్కి పంపించి మళ్ళీ మెయిన్ స్ట్రీమ్ సొసైటీలోకి మేము తీసుకొస్తాం. దట్ ఈస్ వాట్ వీఆర్ హియర్ ఫర్. సో ప్లీజ్ లెట్ us know. నెక్స్ట్ ఇంకోటి, ఈ డ్రగ్స్ గవర్నమెంట్ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది మాట్లాడుకుందాం. డ్రగ్స్ అనేది కంట్రోల్ చేయడానికి మళ్ళీ గవర్నమెంట్ డబ్బులు ఖర్చు అవుతుందా అవదా? ఆ డ్రగ్స్ లేకపోతే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఉంటుందా? నేను ఇక్కడ దాకా వచ్చి క్లాస్ చెప్తానా? ఉండదు కదా. ఇప్పుడు గవర్నమెంట్ పెట్టేంత ఖర్చు మా మీద ఎక్స్ట్రా కదా. ఒకవేళ అది లేకపోతే ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక ల్యాప్టాప్ ఇవ్వచ్చు, సెల్ ఫోన్ ఇవ్వచ్చు. ఇవన్నీ కాదనుకుంటే మీకు మంచి స్కూల్ రోడ్స్ కావాలి, మీ విలేజెస్ అన్నిటికీ మంచి రోడ్స్ కావాలా, మా టౌన్లో అన్ని హాస్పిటల్స్ కావాలా వద్దా? అందరికి కావాలా? ఆల్ దిస్ మనీ టు కంట్రోల్ డ్రగ్స్ ఈస్ యాక్చువల్లీ ఎవరైతే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మీద చేయాల్సిన డబ్బులన్నీ ఇక్కడికి వస్తున్నాయి. ఇఫ్ యూ వాంట్ టు ప్రొటెక్ట్ దెమ్, మీ యొక్క డెవలప్మెంట్ కావాలి, ఇంకా బాగా కావాలి అంటే యూ నీడ్ టు ఎన్ష్యూర్ దట్ డ్రగ్స్ విల్స్ నాట్ దేర్. నెక్స్ట్ కొన్ని మిత్స్, 2 మిత్స్ నేను కంప్లీట్ చేస్తాను. ఒక మిత్ ఏంటంటే ఒక్కసారి డ్రగ్ తీసుకుంటే డ్రగ్ అలవాటు కాదు. ఇది ఒక అపోహ. ఏం కాదు, ఒకసారి తీసుకుంటే ఏమవుతుంది ఎవడేం తెలుసు. ఒక్కసారి డ్రగ్ కన్సంప్షన్ తీసుకున్నా మీ యొక్క బాడీలో ఉన్న అమిగ్డాలా అనే ఒక పార్ట్ ఉంటుంది బ్రెయిన్లో, అది 25 years దాకా డెవలప్మెంట్ ఉంటుందండి.
Once a drug consumed, either in the form of cigarette, alcohol or drugs, the development starts reducing. అండ్ ఒక్కసారి కన్జంప్షన్కి కూడా యూ మైట్ గెట్ అడిక్టెడ్. అడిక్షన్ అనేది ఎన్నిసార్లు కన్జ్యూమ్ చేశారని మీద ఉండదు, ఎంత ఇంపాక్ట్ బ్రెయిన్ మీద అనే దాని మీద ఉంటుంది. రెండోది, మేము తోపులం సార్, మేము తురుముకాలం సార్, ఎప్పుడు కావాలంటే అప్పుడు డ్రగ్స్ కన్జంప్షన్ స్టార్ట్ చేయగలుగుతాం, అప్పుడు ఆపుగలుగుతాం అనే మిస్కాన్సెప్షన్లో ఉంటారు. షేన్ వాన్ ఎంతమంది తెలుసా తెలీదా? మైకల్ జాక్సన్ 51 years ఏజ్కి చనిపోయాడు మైకల్ జాక్సన్. వాట్ ఏజ్? 51 years ఆఫ్ ఏజ్. సో ఎందుకు? ఆయన డ్రగ్ వల్లే. ఇట్స్ నాట్ దట్ బికాస్ ఆఫ్ ఎనీ అదర్ థింగ్. డ్రగ్ కన్సంప్షన్ వల్ల అతని దగ్గర లేని మనీ కాదు, లేనిది కాదు, ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ డ్రగ్ కన్సంప్షన్ వితౌట్ ఎనీథింగ్ ఇట్ హెస్ డైడ్. సో మీరు అక్కడికి వెళ్ళకుండా ఉండాలనే దాంట్లో, సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. సి, మీకు అందరికీ ఒక డౌట్ ఉండొచ్చు, సార్ డ్రగ్ కన్సంప్షన్ ఉంది, మీరు పోలీసులను ఆపచ్చు కదా అని. వన్ బేసిక్ థింగ్, ఐఎమ్ హియర్ ఫర్ వన్ రీజన్. డ్రగ్స్ కన్జంప్షన్ ఆర్ డ్రగ్, ఇంతకుముందు నక్సలిజం కూడా పోలీస్ వల్ల ఒకటే అవ్వలేదు. ఈ డ్రగ్స్ మీద యుద్ధం గెలవాలి అంటే వి రిక్వైర్ సపోర్ట్ ఆఫ్ ఎవ్రీ వన్, ఫ్రమ్ స్టూడెంట్స్, పేరెంట్స్, మీడియా అండ్ ఎవ్రీ వన్. మీ అందరి యొక్క సహాయం కావాలి. మీ అందరి సహాయం ఉంటేనే మేము దీని మీద గెలవగలుగుతాం. అందుకోసం వీ కేమ్ హియర్. దట్ ఈస్ ద రీజన్ వీ కేమ్ హియర్. అండ్ ఇఫ్ సమ్వన్ సేస్ మేము ఒక్కటే ఆపేస్తామని, అది అపోహ, తప్పు. ఐఎమ్ హియర్ విత్ యూనిఫామ్ వేసుకొని చెప్తున్నాను. మీ అందరి సహాయం ఉంటేనే ఈ డ్రగ్స్ మీద మేము గెలవగలుగుతాం. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ ఇన్ దిస్ ఎఫర్ట్ అగేన్స్ట్ వార్ అగేన్స్ట్ డ్రగ్స్ టు మేక్ తెలంగాణ డ్రగ్ ఫ్రీ. ఓకే, చేద్దామా సపోర్ట్? So thank you for everyone.